ఒక పాపి మారు మనసు పొంది పాపిని ఒప్పుకుంటే, పాపిని ప్రభువా అని పెదవులు విప్పి ఒప్పుకోక ముందే ఆ పరమ తండ్రి నీకు ముద్దు పెట్టి మహా సంతోషం చూపిస్తాడు. నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావో ముందే తెలుసు. మహా సంతోషం ఆ తండ్రికి, నా కొడుకు తిరిగి వచ్చాడు. కొన్నిసార్లు తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చినప్పుడు లేక కూతురు వచ్చినప్పుడు ఏం అడగబోతుందో ఆ తండ్రికి తెలుసు. ఆ మనసులో ఉబలాటం, సంతోషం ఉంటుంది. అది చేయగలని సమర్థత లేక ఆ చేయగలని సంతోషం అతనిలో ఉండి అడుగుతున్నప్పుడే నాకు తెలుసులే నువ్వేం అడుగుతున్నావో అని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఎంత ఆనందిస్తుందో. పరమ తండ్రి దగ్గరికి, యేసయ్య దగ్గర నువ్వు వచ్చినప్పుడు, అవమానాలతో బాధలతో వచ్చినప్పుడు నీవు చెప్పదలుచుకున్నది ఏమిటో యేసయ్యకి తెలుసు. నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో పరలోకపు దేవదూతలకు తెలుసు. నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో పరమ తండ్రికి తెలుసు. నిన్ను చెప్పించేవాడు ఎవరో తెలుసు, పరిశుద్ధాత్ముడు. ఇంతమంది నీలో పనిచేస్తున్నప్పుడు మహా సంతోషం కలుగుతుంది. వెంటనే నువ్వు చెప్పకముందే ముద్దు పెట్టుకుంటున్నాడు.